వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం కియా సెల్టోస్ పెట్రోల్ మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం, ట్యాంక్ టు ట్యాంక్. సో మేమైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం గన్ ఆటో కట్ ఆఫ్ అయ్యేంత వరకు. ఈ ప్రాసెస్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయితే మేము ఫేస్ చేసాం. అది ఎలా అయింది, ఏమైంది అనేది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. మీరు పెట్రోల్ బంక్లో ఫేస్ చేసే ఇష్యూస్ ఎలా ఉంటాయి అని కూడా ఈ వీడియో ఎండ్కి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనం చూస్తే మనకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసాం, ఆటో కట్ ఆఫ్ వరకు, గన్ ఆటో కట్ ఆఫ్ అయ్యే వరకు ఫుల్ ట్యాంక్ చేసాం. కరెంట్ ట్రిప్ 0 చేసాం. అలాగే దీనిలో బై డిఫాల్ట్ రీఫిల్ అయిన ప్రతిసారి డిఫాల్ట్గా 0 అవుతుంది. సో మనకి ఎస్టిమేటెడ్ రేంజ్ 753 చూపిస్తుంది. ఓడోమీటర్ చూస్తే 18,351 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు టైం చూస్తే మనకి 4:51 PM అయింది. మీరు ఇక్కడ టైం అబ్జర్వ్ చేయొచ్చు, 4:51 PM అయింది. మనం దీన్ని కొంత దూరం డ్రైవ్ చేసి, మేము డ్రైవ్ చేసే కండిషన్స్ సిటీ అండ్ హైవే కండిషన్స్ ఉంటాయి. అంటే మాది టౌన్, బట్ ఇక్కడ యావరేజ్ స్పీడ్స్ చాలా తక్కువ ఉంటాయి. మేము 3 people విత్ ఏసీ ఆన్, ఏసీ టెంపరేచర్ కూడా 23 degrees పెట్టుకొని మేము డ్రైవ్ చేస్తున్నాము. సో విత్ 3 people సో మనం మైలేజ్ టెస్ట్ చేసి మళ్ళీ ఇదే బంక్లో ఫుల్ ట్యాంక్ చేసి ఆటో కట్ ఆఫ్ వరకు మీకు మైలేజ్ అనేది చెప్తాను. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మాకు ఇలా ఉంటాయి రోడ్ కండిషన్స్. ఇది ఇంకా మేము అవుట్ ఆఫ్ ది టౌన్ వచ్చాము కాబట్టి మినిమం ట్రాఫిక్ ఉంది, బట్ యావరేజ్ స్పీడ్స్ ఎక్కువ క్రూజ్ చేయలేము. కంటిన్యూస్ రన్నింగ్ ట్రాఫిక్ అనమాట. ప్లస్ మీరు వెళ్ళే అంత స్పీడ్ వెళ్ళడానికి సరిపోయేంత రోడ్స్ కూడా ఇక్కడ ఉండవు. మ్యాక్సిమం సింగిల్ లేన్ రోడ్సే. సో ప్రతిసారి ఓవర్టేక్ చేసుకుంటా, గేర్ డౌన్ షిఫ్ట్ చేసుకుంటా వెళ్ళాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి బైకర్స్ కూడా, వాళ్ళ తప్పని నేను చెప్పను, వాళ్ళు వెళ్ళే యావరేజ్ స్పీడ్ తక్కువ ఉంటుంది కార్స్తో కంపేర్ చేస్తే. సో ఈ రోడ్లో ఎలా అంటే మనకి లెఫ్ట్ సైడ్ వెహికల్ వెళ్తుంటే బైక్ మీరు ఓవర్టేక్ చేసుకుంటే వెళ్ళిపోలేరు. రైట్ సైడ్ లేన్ ఖాళీగా ఉంటే మాత్రమే వెళ్ళగలరు. ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట మా రోడ్స్కి. సో ఎక్కువ స్పీడ్స్ అనేవి మీరు వెళ్ళలేరు. యావరేజ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 3 ఇంజన్స్ కూడా 1.5 లీటరే కియాలో ఉన్నవి. 3 ఇంజన్స్ ఉంటాయి టోటల్. ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్, ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇంకొకటి 1.5 లీటర్ డీజిల్. మనం చేస్తుంది 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే అరౌండ్ 17 వస్తుంది అన్నారు, 16 to 17. సో మనం ఇప్పుడు టెస్ట్ చేసి ఎంత వస్తుందో చెక్ చేద్దాం రియల్ లైఫ్ కండిషన్స్లో. ముందు ట్రాఫిక్ జాము. ఈ జంక్షన్లో ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఐడిల్లో కూడా మైలేజ్ డ్రాప్ అవుతుంది. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి ట్రాఫిక్ ఎంత ఉందని. మేము 5 minutes నుంచి ఇదే ట్రాఫిక్లో ఉన్నాం. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు. మైలేజ్ అయితే డ్రాస్టిక్ డ్రాప్. 11.6 ఉండాలి, 10.8కి పడిపోయింది ఐడిల్ కండిషన్లో వెహికల్ ఉండటం వలన. ఇలా ఉంటాయి మా దగ్గర పరిస్థితులు. సైడ్ రోడ్లో కూడా చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్. ఈ ఆటోసే మెయిన్ ఇబ్బంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టోటల్ 12 kilometers వచ్చాం రీఫ్యూయల్ చేసిన దగ్గర నుంచి. యాజ్ ఆఫ్ నౌ మైలేజ్ అయితే 11.1 చూపిస్తుంది. ఇప్పుడే ట్రాఫిక్ కొంచెం ఫ్రీ అయింది, చూడొచ్చు ఎలా ఉందో ట్రాఫిక్. ఫుల్ ఫ్రీ అని చెప్పను కానీ ఓకే మూవబుల్ ట్రాఫిక్ ఉంది. మనం హైవే మీద కూడా కొంచెం క్రూజ్ చేద్దాం, అప్పుడు ఒకసారి చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. మనం 31.7 kilometers వచ్చాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. లాస్ట్ 10 kilometers నుంచి హైవే మీద రన్ చేస్తున్నాం అనమాట, 80లో క్రూజ్ పెట్టుకొని. సో మైలేజ్ చూస్తే రియల్ టైంలో 13.8 kilometers చూపిస్తుంది. చూద్దాం ఫైనల్గా ఎంత వస్తుందో, మీకు అది కూడా చూపిస్తాను.
మేమైతే ఇప్పుడు హైవే దిగి సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. ఒక కెఫే ఉంది 10 కిలోమీటర్స్లో. సో ఇదంతా కూడా సర్వీస్ రోడ్డు, బట్ ఖాళీగానే ఉంది, క్రూజింగ్ స్పీడ్ బాగానే ఉంది. మేమైతే ఇందులో 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి. సో లాస్ట్ రీసెట్ అనే ట్రిప్ మీటర్ మేము 0 చేసాము. ఇది ప్యూర్ ట్రాఫిక్ లేని రోడ్స్లో మైలేజ్ టెస్ట్ కోసం మేము రీసెట్ చేసామన్నమాట. ప్రజెంట్ అయితే ఒక కెఫేకి పెట్టుకున్నాం, ఇంకా 12 మినిట్స్ చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు కనుక హైవే మీద 80 స్పీడ్లో క్రూజ్ చేస్తూ ఉంటే మీకు మైలేజ్ చూడొచ్చు ఎంత వస్తుందో. 19.1 చూపిస్తుంది. అంటే కింద బార్ ఉంది కదా, ఇది రియల్ టైం మైలేజ్ ఇండికేటర్. యాక్సలరేషన్ ఇస్తే మైలేజ్ డ్రాప్ అవుతుంది. ఒకసారి యాక్సలరేషన్ చూడండి, యాక్సలరేషన్ నొక్కగానే గట్టిగా మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. అది రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ అనమాట. సో మనమైతే క్రూజ్ పెట్టుకునే ఐటీలో నేషనల్ హైవే మీద వెళ్తున్నాము. ఇలా క్రూజ్ పెట్టుకుని వెళ్తే మీకు ఖచ్చితంగా మైలేజ్ అయితే 19 చూపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటి వరకు అయితే మనం రీఫ్యూయల్ చేయించిన దగ్గర నుంచి 52.2 కిలోమీటర్స్ వచ్చాం. 1 అవర్ 10 మినిట్స్ పట్టింది 52.2 కిలోమీటర్స్ రావడానికి మనకు. అండ్ యావరేజ్ మైలేజ్ చూస్తే 15.2 కిలోమీటర్స్ పర్ లీటర్ ఉంది. సో ఒకసారి మనం ఇప్పుడు మేము ఇక్కడ బ్రేక్ తీసుకుంటున్నాం కాబట్టి కరెంట్ ట్రిప్ అనేది 0 అయిపోయింది ఆటోమేటిక్గా వెహికల్ అనేది. సో మనం చేసేది ఏంటంటే దానికి, సో సిన్స్ రీఫ్యూయలింగ్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ చూపిస్తుంది. సో సిన్స్ రీఫ్యూలింగ్ అనేది మీకు ఎండ్లో చూపిస్తాను. ఇప్పుడు కరెంట్ ట్రిప్ అయితే రీసెట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇందాక 1 అవర్ బ్యాక్ ఆగాం దాబా దగ్గర. ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయ్యాం. టైం చూడొచ్చు మీరు, 7:11 అవుతుంది ఈ నైట్. అండ్ మీకు ఇప్పుడు సిన్స్ రీఫ్యూలింగ్ చూస్తే 14.8 యావరేజ్ చూపిస్తుంది. నేను మళ్ళీ ఒకసారి రిటర్న్, ఇప్పుడు ఎలాగైతే ట్రాఫిక్లో వచ్చామో సేమ్ ట్రాఫిక్లో ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ హైవే మీద అయితే ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి. మనం ఓడోమీటర్ చూస్తే కనుక రీఫ్యూల్ చేసినప్పటి నుంచి మనం చూస్తే 79.1 కిలోమీటర్స్ తిరిగాము. ఇదిగోండి, ఇదే మనం పెట్రోల్ కొట్టించిన బంక్, భారత్ పెట్రోలియం. సో మళ్ళీ అక్కడే రీఫ్యూయల్ చేసి ఆటో కట్ ఆఫ్ దాకా మైలేజ్ ఎంత వచ్చిందో చెప్తాను మీకు. ఒకసారి ఓడోమీటర్ కూడా చూపిస్తాను. మనం చూసినట్టయితే 79.2 కిలోమీటర్స్, 1 అవర్ 54 మినిట్స్ డ్రైవ్ టైము సిన్స్ రీఫ్యూలింగ్. ఓడోమీటర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1.64 లీటర్స్కి ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోయింది. మేము షాక్ అయ్యాం. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ పట్టాలి, అందుకే మళ్ళీ కంటిన్యూ చేయమన్నాం. అది ఎంత కొట్టినా ఆటో కట్ ఆఫ్ మళ్ళీ అవ్వట్లేదు, ట్యాంక్ అయితే ఫిల్ కూడా అవ్వట్లేదు. ఈ కియా సెల్టాస్కి ఫ్యూయల్ ట్యాంక్ 50 లీటర్స్ అంటారు, కానీ ఒరిజినల్గా 60 లీటర్స్ కొట్టించినా కానీ మీకు సరిపోదు పెట్రోల్ అయితే. అందుకని ఇంకా మేము ఆపేయమని చెప్పాం. సో మాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫ్యూయల్ గన్ను ఇంకొక ఫ్యూయల్ గన్నుకు కూడా ఆటో కట్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది. సో మేము చేసిన మిస్టేక్ అదే ఈ వీడియోలో. మీరు కూడా ఈసారి ఈ మైండ్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో మాకు ఎంఐడి ప్రకారం అయితే 14.7 అయితే మైలేజ్ చూపిస్తూ ఉంది. సో ఈ టెస్ట్ అయితే వేస్ట్ అయింది. నెక్స్ట్ టైం ట్యాంక్ ఫుల్ అయ్యేంత వరకు, పెట్రోల్ బయటకు వచ్చేంత వరకు కొట్టించి ఇంకొకసారి చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.